అందరికీ నమస్కారము. ఈ వీడియోలో 2025 ఫిబ్రవరి నెల సింహరాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. సింహరాశి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. సింహరాశి రాశిచక్రంలో 5వ రాశి. మఖ 4 పాదములు, పూర్వ పాల్గొని 4 పాదములు, ఉత్తర పాల్గొని 1వ పాదము జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యోగస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెల ప్రథమార్థం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ద్వితీయార్థం సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మరియు ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది. రెండో వారం వరకు మీ ఆఫీసులో మీకు మంచి మద్దతు మరియు స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత ద్వితీయార్థంలో మీ సహోద్యోగి లేదా పై అధికారి వల్ల అనవసరమైన వివాదాలు ఏర్పడడం లేదా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు స్వీకరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి వ్యక్తులు మరింత పని చేయడానికి మరియు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో ఆదాయం పెరగడం వల్ల గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు. అంతేకాకుండా అవసరానికి తగిన డబ్బు చేతిలో ఉంటుంది. ఈ సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ నెల అంతా శుక్రుని గోచారం మరియు రాహు గోచారం 8వ ఇంటిలో ఉండడం వలన విలాసవంతమైన వస్తువులకు మరియు ప్రయాణాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెలలో కుటుంబపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీ కుటుంబ సభ్యులకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండడం మరియు మీ జీవిత భాగస్వామి వృత్తిలో లేదా చేపట్టిన పనిలో విజయం సాధించడం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా మీ తోబుట్టువుల కారణంగా కూడా మీరు ఈ నెలలో ఆనందంగా ఉంటారు. ద్వితీయార్థంలో కుటుంబ జీవితంలో కొన్ని అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. దీని కారణంగా మీకు కొత్తగా వివాదాలు ఏర్పడకుండా కాపాడవచ్చు. అంతేకాకుండా ఈ నెల చివరి వారంలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్య లేదా అనవసరమైన ఖర్చులు సూచించబడతాయి. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా మీకు మంచి సమయం లభిస్తుంది. ఈ నెలలో ఎలాంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు ఉండవు. ఒకవేళ మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈ నెలలో మీరు వాటిని నుంచి త్వరగా కోలుకోవచ్చు. అయితే ద్వితీయార్థంలో చర్మం మరియు కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సరైన విశ్రాంతి మరియు ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారస్తులకు ఈ నెల వ్యాపారం సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధిని సూచిస్తారు మరియు రావలసిన డబ్బును సమయానికి రావడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ అనవసరమైన ఖర్చులు మరియు పెట్టుబడుల కారణంగా వచ్చిన లాభాలు పొదుపు చేయలేకపోతారు. ఈ నెలలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ప్రథమార్థంలో చేయడం మంచిది. విద్యార్థులకు చదువు విషయంలో ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది. ప్రథమార్థంలో చదువుపై ఆసక్తి ఎక్కువగా ఉండడం మరియు గురువుల సహకారం కూడా ఉండడం వలన చదువులో బాగా రాణిస్తారు. అయితే ద్వితీయార్థంలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. చదువు కంటే ఎక్కువగా వినోదానికి సమయం కేటాయించడం వలన చదువుపైన శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెద్దలు ఇచ్చే సలహాలను వినకుండా పెడచెవిన పెట్టడం జరుగుతుంది. ఈ సమయంలో వినోదం కొరకు ఎక్కువ సమయం గడపకపోవడం మంచిది, ఎందుకంటే ఇది తర్వాత పెద్ద సమస్యలకు కలిగిస్తుంది.